దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. నేటి వాక్య ధ్యానం కొరకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం కలిగిన వారిని గూర్చి ఈ అధ్యాయం అద్భుతంగా రాయబడింది. విశ్వాసం అంటే మాటల్లో చెప్పిన సందర్భం బైబిల్లో ఈ వచనములో మనకు కనబడుతుంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమని, అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువని రాయబడిన మాట ఇక్కడ కనబడుతుంది. విశ్వాసం రెండు విషయాలకు సంబంధించి ఉంది. ఒకటి రాబోయేవి, ఆశతో ఎదురు చూసే వాటిని గూర్చి. రెండు కంటికి కనిపించనివి, వాటిని గూర్చి రాయబడి ఉన్నాయి. రెండు విషయాలకు సంబంధించినటువంటి వాగ్దానాలను మనం చూస్తాం. కొన్ని సత్యాలను వెల్లడి చేసి విశ్వాసం వాగ్దానాలను నమ్మి వెల్లడించిన ఈ సత్యాలపై ఆధారపడి ఉంది అని, ఇది హృదయానికి నిశ్చయతను కలుగజేస్తుందని, విశ్వాసం అంటే చీకటిలో దూకడం కాదు, వెలుగులోనికి దూకడమే, గాలి మేడలు కట్టడం కాదు, దేవుని వాక్కులో బలమైన రుజువులపై అది నిలిచి ఉన్నదని చెప్పబడింది. నిజమైన విశ్వాసం దేవుని గూర్చి మనుషులు చెప్పే ప్రతి మాటను నమ్మక, దేవుడు వెల్లడి చేసిన విషయాలను స్వీకరిస్తూ దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను అంగీకరిస్తుంది. కనుక మనం ఏదైతే చూస్తున్నామో దాని విషయమై కాదు గాని, చూడలేని దానిని, అనగా పరలోకం మనం చూడలేదు, దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలీదు, ఆయనను విశ్వసిస్తున్నాం. లేఖనాలను బట్టి, ఆయన కార్యాలను బట్టి, ఆయన ఉనికిని బట్టి దానినే విశ్వాసం అంటారు. రాబోయే దినాల్లో పరలోకానికి మనం వెళ్తాం అనే ఒక విశ్వాసం మనలో ఉంది. దీనిని మన దగ్గర నుంచి ఎవడు తీసివేయలేడు అని చెప్తూ అనేక మంది విశ్వాస వీరుల గురించి ఇందులో రాయడం జరిగింది. వారు అట్టి విధంగానే వారి విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నారు అని. మొట్టమొదటిగా హేబేలు గురించి రాయబడుతూ, హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడన్నారు. దేవుడు అతని అర్పణలు గూర్చి సాక్ష్యం ఇచ్చాడని, అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. మృతి పొంది కూడా అతను మాట్లాడాడు. కారణం ఏంటంటే విశ్వాసమును బట్టి. తన సహోదరుడైనటువంటి కయ్యూను హేబేలుని చంపేసిన తర్వాత రక్తం దేవునితో మాట్లాడుతూ ఉంది. అది విశ్వాసం ద్వారా జరిగింది. అంటే విశ్వాసం ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో సుస్పష్టం అవుతూ ఉన్నాయి. మరలా ఇంకొక వ్యక్తి గురించి చెప్తున్నాడు, ఆయన హానోకు. ఇతను మరణం చూడకుండా ప్రభు దగ్గరికి వెళ్ళాడని, అతను చనిపోవడానికి ముందు, అనగా దేవుడు అతన్ని తీసుకువెళ్ళటానికి ముందు దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం పొందాడట. అతను కనబడలేదు అంటే దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు అని. అసలు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అని దేవుడి దగ్గరికి వచ్చిన వాడు కానీ, తను వెతుకున్నవారు కానీ, దేవుడు ఉన్నాడని, ఆయన ఫలము దయచేస్తాడని నమ్మితే విశ్వాసం ద్వారా ఘనమైన కార్యాలు చూడగలుగుతాం. నేటి దినాల్లో విశ్వాసుల్లో విశ్వాసం లేదు,
కేవలం నామకార్థమైన వారుగా ఉన్నారు. అపరిమితమైన కార్యాలు చూడటానికి అలాంటి విశ్వాసమే మనం కలిగి ఉండాలి. రోజు రోజుకి విశ్వాసంలో దిగజారిపోతూ, భక్తిలో నీరసించిపోతూ, దైవత్వాన్ని కోల్పోతూ, సామాన్యమైనటువంటి స్థితికి దిగజారిపోతున్న వారు కనబడుతున్నారు. కానీ విశ్వాసంలో ఎదుగుతూ దేవుని కొరకు బలమైన వారిగా బ్రతుకుదామని ఆరాటం, తాపత్రయం కలిగిన వారుగా లేరు. విశ్వాసం వలన ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తే ఇతరుల కొరకు సాక్షిగా నేను ఉండగలుగుతానని ఆలోచన లేదు. కేబేలు కానీ ఆనోకు కానీ విశ్వాసం ద్వారా వారు సాక్ష్యాలు చెప్పారని చెప్తున్నాడు. మూడవ వ్యక్తి కనబడతాడు, ఆయన నోవహు. అతనికి తెలియని విషయాలను ప్రభు చెప్పాడు. అంటే అప్పటికి భూమి మీద వర్షం ఒక్కసారి కూడా కురలేదు. ప్రభు సెలవిస్తున్నాడు, భూమి మీద ప్రచండమైన వర్షం కురబోతుంది గనక, ప్రపంచాన్ని నేను నాశనం చేయబోతున్నాను గనక ఒక ఓడను నిర్మించు అని. అసలు ఓడంటే తెలీదు, వర్షం అంటే తెలీదు, అసలు భూమి మీదకు ఇంత విస్తృతమైనటువంటి జలం దిగి వస్తుందన్న విషయమే తెలీదు అసలు. కానీ అతను అది చూడకపోయినా దేవుని మాటను బట్టి నమ్మి, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు. విశ్వాసం ద్వారా తను, తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, ప్రతి జీవిలో 2 జత జతలుగా ఓడలో ప్రవేశించబడి అవన్నీ రక్షించబడ్డాయి. అతను విశ్వాసానికి వారసుడయ్యాడట. విశ్వాసం కలిగి దేవునిలో సాగగలిగితే దైవత్వపు ప్రభావమును ఖచ్చితంగా చూడగలుగుతావు. అందుకని వాక్యం ద్వారా దేవునిలో కట్టబడి నీ బ్రతుకుని స్థిరపరచుకోగలిగితే విశ్వాసము అనేక మందికి నీలో నుండి చూడగలుగుతారు. ఇతరులు ప్రభు దగ్గరికి రాగలుగుతారు. మరొక వ్యక్తి గురించి చెప్తున్నాడు, ఆయన అబ్రహాం. పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి దేవుని మాటకు లోబడ్డాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, స్వదేశమును విడిచిపెట్టాడు. అన్ని విడిచిపెట్టి ప్రభు చెప్పారు, నిన్ను కనానుకు నడిపిస్తాను అని. ఆ మాట ప్రకారంగా ఎక్కడికి వెళ్తున్నాడు, ఎలా ప్రయాణం చేయిస్తున్నాడు, తనకు ప్రయాణం గురించిన విషయాలే తెలియక దేవుని మాట ప్రకారంగా ముందుకు సాగాడు. అయితే అతని జీవితంలో దేవుడు నమ్మదగిన వాడని నమ్మి, వయసు పైబడిన దేవుడు మాటిస్తే నెరవేరుస్తాడని విశ్వాసంతో ఎదురు చూసి 100 సంవత్సరాల వయసులో అతను కుమారుడిని పొందుకున్నాడు. అదే విధంగా శారమ్మ గురించి చెప్పబడుతుంది, ఆమె కూడా విశ్వాసం ఉంచింది అని. విశ్వాసం ఉంచడం ద్వారా 90 సంవత్సరాలకి ఆమె గర్భవతి అవ్వగలిగింది. ఈ రోజున నీ జీవితంలో విశ్వాసం ఉందా? విశ్వాసం ఎంతవరకు ఉంది? విశ్వాసంలో నిలకడగా ఉండగలుగుతున్నావా? విశ్వాసాన్ని కొనసాగిస్తున్నావా? కొన్ని రోజులు విశ్వాసం ఉండి తర్వాత అవిశ్వాసిగా మారిపోతున్నావా? దేవుని కార్యాలు నువ్వు చూసేంత వరకు, నీ పరిస్థితి మారేంత వరకు, దేవుడు నీకు చెప్పిన వాగ్దానం నెరవేర్చే వరకు, ఆయన నిత్యత్వంలోనికి ప్రవేశించేంత వరకు ఎట్టి పరిస్థితులను విశ్వాసమును కోల్పోవటానికి వీలు లేదు. విశ్వాసమును కడవరకు కొనసాగించుకోవలసిన వారుగా ఉన్నాం. అబ్రహాము తన విశ్వాసంలో పరలోకం గురించి తెలీదు, పరలోకంలో ఉన్నటువంటి విషయాలు ఏమీ తెలియకపోయినా అతను పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచాడట. వాస్తవానికి అబ్రహాము ఆ పునాదులు కలిగిన పట్టణమునకు చేరుకోక ముందే ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. కానీ అతని విశ్వాసం అమూల్యమైనది.
ఈ భూ సంబంధమైనటువంటి పునాదులు కలిగిన పట్టణమును చేరుకోలేదు గాని పరలోక పట్టణమును అతను చేరుకోగలిగాడు. అదే అతని విశ్వాసం. అతనికి తెలీదు, కానీ ప్రభునందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుతూ దైవికమైన శక్తిని పొందుకున్నాడు. శారీరక సంతానం మాత్రమే కాక విస్తారమైనటువంటి దైవ వాక్య ప్రకారమైనటువంటి వాగ్దానంతో కూడుకున్న వారసత్వాన్ని పొందుకొని యావత్ ప్రపంచాన్ని విశ్వాసులకు తండ్రిగా మార్చబడగలిగిపోయాడు. ఏమి అద్భుతమైన విషయం! ఈరోజు నీ విశ్వాసం ద్వారా ఎలాంటి కార్యాలు చూడగలుగుతున్నావు? దేవుడు నీ విశ్వాసం ద్వారా బలమైన కార్యాలు తప్పక జరిగిస్తాడు. ఎంతగా విశ్వసించాలంటే జరగవు అని తెలిసిన వాటిని కూడా జరిగించగలడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని విశ్వాసముతో కడ వరకు కనిపెట్టుకొని ఉండాల. మరికొంతమంది గురించి చెప్తున్నాడు. వీళ్ళందరూ వాగ్దాన ఫలమును అనుభవించకపోయిన దూరం నుండి చూసి వందనం చేసి తాను భూమి మీద పరదేశంలో యాత్రికులు ఉన్నామని వారు విశ్వాసం కలిగిన వారుగా మృతి పొందారట. మరి మనము విశ్వాసం కలిగిన వారుగా ముందుకు సాగవలసిన వారుగా ఉన్నాం. వారు విశ్వాసం ద్వారా ఈ భూమి మీద మేము యాత్రికులమే, పరదేశులమే గాని స్వదేశం మాది ఇది కాదు అని, స్వదేశం పరలోకమని వారు విశ్వాసంతో ముందుకు సాగిన వారై ఉన్నారు. కనుక అట్టి విధంగా మనం కూడా విశ్వాసంలో ఎదుగుతూ ప్రభు రాకడకు సిద్ధపడవలసిన వారుగా ఉన్నాం. పరలోక సంబంధమైనటువంటి వాటిని కోరుకుంటూ ఆయన అనుగ్రహించే వాటి గురించి ఎదురు చూస్తూ మేము ఏదైతే ఎదురు చూస్తున్నామో వాటి విషయమే మేము సిగ్గుపడము. ఆ పట్టణం కొరకు మేము ఎదురు చూస్తున్నాము అని విశ్వాసంతో పరలోక పట్టణం కొరకు ఎదురు చూశారు, సిద్ధపడ్డారు. విశ్వాసం ద్వారా అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా బలి ఇవ్వవలసి వచ్చినప్పుడు నా కొడుకుని నేను చంపవలసి వచ్చినా చంపేస్తా, బలిస్తాను, అయితే దేవుడు మృతులలో నుండి సహితము నా కుమారుడు లేపుతాడు అని విశ్వసించాడు. కారణం ఏంటంటే ఇస్సాకు వలనైనదే నీ సంతానం అడమడినని దేవుడు మాట ఇచ్చాడు గనక ఇస్సాకును దేవుడు తప్పకుండా సంతానం చేత నింపుతాడు. తను వారసుడిగా మాత్రమే కాదు, వారసత్వానికి మూల పురుషుడిగా కూడా మారతాడని విశ్వాసముతో నిలకడగా ఉండి తన కుమారుని బలి ఇవ్వటానికి వెను తీయలేదు. ఈరోజు నీ విశ్వాసం ఎంత స్ట్రాంగ్ గా ఉంది? నిలబడగలవా? నిలకడగా ఉండగలవా? దేవుని కార్యాలను చూడగలవా? దేవుని కొరకు ఎంతటి త్యాగమునైనా చేయగలవా? అయితే బలమైన కార్యాలు నీ సొంతము అవడం గ్యారంటీ. ఇస్సాకు కూడా విశ్వాసమును బట్టి జరగబోయే సంగతుల విషయమై యాకోబుని యాషావుని ఆశీర్వదించిన విధానం మనకు కనబడుతుంది. ఆ తర్వాత యాకోబు వృద్ధాప్యములో యోసేపు కుమారుల్లో ఒకరిని ఆశీర్వదించిన విధానం మనం గమనించగలుగుతాం. తన చేతిని మార్చి వారిని దీవించిన విధానం, ఎఫ్రాయిము మనష్షేలను దీవించిన విధానం మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. యోసేపు కూడా వృద్ధాప్యము వచ్చినప్పుడు తన తండ్రి ఏదైతే ఆశీర్వాదం ఇచ్చాడో ఆ ఆశీర్వాదమును తన వారసుడిగా భావించి తన తండ్రి యాకోబు యొక్క ఆ దేహాన్ని అనగా ఆ మృతదేహాన్ని తీసుకొని తన పితరులు దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ పాతి పెట్టిన విధానం కనపడుతుంది. అనంతరం మోషే గురించి అద్భుతంగా చెప్తున్నారు. మోషే పుట్టినప్పుడు పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి. 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపమని ఫరో ఆజ్ఞాపిస్తే 3 నెలలు పెంచి సుందరుడై ఉన్నాడు అని గమనించి
మరొక చోట ఆదిమ ఎబ్రి భాషలో గనక మనం చూస్తే అక్కడ ఏమైందంటే గొప్పవాడై ఉంటాడు అని, ఇందులో కేవలం సుందరుడై ఉన్నాడు అని రాయబడింది, కానీ అందులో గొప్పవాడై ఉంటాడనే మాట రాయబడింది. అనువాదంలో చిన్న మార్పు అంతే. అంటే అప్పుడే అర్థమైంది, మేము నీటిలో విడిచిపెడుతున్నాం కానీ ఈ మోసే నీటిలో చనిపోడు, ఏ మోసలో ఏ చేప అతను తినేది గాని గొప్పోడవుతాడు అని విశ్వాసంతో నీటిలో విడిచిపెట్టాడట. నిజంగానే వారి తల్లిదండ్రుల విశ్వాసాన్ని బట్టి మోసే గొప్పవాడయ్యాడు. అతను పెద్దవాడైనప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ధనం కంటే దేవుని కొరకు నిందే మంచిది అనుకొని అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అని అనిపించుకున్నట కంటే కూడా దానికి ప్రతిఫలంగా కలగబోయే దాని కొరకు విశ్వాసంతో ఎదురు చూచాడు. ప్రియ దేవుని జనాంగమా, మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? ఈ భూ సంబంధమైన వాటి కొరక, ఆత్మ సంబంధమైన వాటి కొరక? మోసే వారసుడు, మోసే సింహాసనాన్ని అధిష్ఠించవలసిన వాడు, ఐగుప్తి దేశపు సర్వ సమృద్ధి కలిగిన వారసుడు, సకల విద్య ప్రావీణ్యుడు. కానీ అది ఏమీ నాకు వద్దన్నాడు. దేవుని ప్రజలతో శ్రమ నిందలే కావాలనుకొని ముందుకొచ్చాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను ఐగుప్తి బానిసత్వంలో నుంచి విడిపించి కనానుకు నడిపించడంలో అతి ప్రాముఖ్యమైన పాత్రను వహించి దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడని పేరు పొందాడు. అది కేవలం విశ్వాసం ద్వారా. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని జనాంగమా, నీ విశ్వాసమును బలపరుచుకో. ఈ లోక సంబంధమైన వాటిని నీ దగ్గర కలిగి ఉండిన విధానాన్ని బట్టి ఇదే నాకు సొంతమని భావించుక. ఇది కాదు, పరలోకం నాకుంది, ఆ నిత్యత్వానికి నేను వారసురాలనని స్థిర బుద్ధి కలిగి ప్రభువులో సాగిపోవటానికి ఇష్టపడాలి. ఏమి దేవుడు అద్భుతమైన రీతిలో తనతో మాట్లాడినప్పుడు, మోసే రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడి తన ప్రజలను విడిపించమని చెప్పినప్పుడు వారు ఒప్పుకోకపోతే తొలి చూలు పిల్లలను హతమగునట్లు చేసి ఆ తర్వాత వారందరినీ బయటికి తీసుకొచ్చేస్తే, ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎర్ర సముద్రమును పాయలు చేయగలిగిన విశ్వాసం మోసేది. ఏమి గొప్ప విశ్వాసం! నమ్మాడు దేవుణ్ణి. అందుకే ఈ ఎర్ర సముద్రం పాయలైపోద్దని విశ్వాసం ఉంచగలిగాడు. నీ జీవితంలో ఎర్ర సముద్రం లాంటి ఎన్నో సమస్యలు, ఎన్నో రోగాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు నిన్ను వెంబడిస్తున్నాయి. నువ్వు నలిగిపోతూ రావు. విశ్వాసంతో ఈరోజు ప్రకటించు, నా ముందు ఉన్న సమస్య, శోధన, ఆర్థిక ఇబ్బంది నిన్ను గద్దిస్తున్నానని చెప్పు. నీ దగ్గర నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నానని చెప్పు. ప్రతి సమస్య నిన్ను విడిచిపెట్టి దూరంగా పారిపోద్దు. 2 పాయలైపోతాయి, నీకు దారిస్తుంది. మోసే ఆ పని చేశాడు. ఇంకా కొన్ని విషయాలు చెప్తూ, రాహబ్ అనే ఒక వేశ్య ఉంది. యెహోషువ వేగు చూడడానికి పంపించినప్పుడు ఈ రాహబు వేగులు వారిని కాపాడిన విధానాన్ని బట్టి, ఇదిగో దేవుని భయం నాకుంది, ఇశ్రాయేలులందరూ కూడా ఈ యెరికోను స్వాధీనం చేసుకుంటారని మాకు తెలుసు అని చెప్పి ఆమె వేగులు వారిని అప్పగించకుండా తప్పించింది. అందుకనే ఆమె కుటుంబము కాపాడబడింది. విశ్వాసం ద్వారా. ఇంకా అనేక విషయాలు చెబుతున్నాడు. చాలా విషయాలు, గిద్యోను గురించి, బారక్ గురించి, సంసోను గురించి, యొప్తా గురించి, దావీదు గురించి, సమూయేలు గురించి, ఇలాగ ప్రవక్తలు, అంత మాత్రమే కాదు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల గురించి చెప్తున్నారు. చాలా మంది స్త్రీలు విశ్వాసం ద్వారా తమ భర్తలు పునరుద్ధానం పొందారని నమ్మారట.
శ్రేష్టమైన పునరుద్ధానం ఉందని వారు నమ్మారట. భయంకరమైన తిరస్కారాలు, బంధకాలు, శ్రమలు, జైలు జీవితం, రాళ్లతో కొట్టబడ్డం, రంపములతో కోయబడ్డం, యేసుప్రభు శిష్యులందరూ వాళ్ళందరికీ జరిగిన పరిస్థితులన్నిటిలోనూ దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడని విశ్వాసంతో వారు ఎదురు చూశారు. నిత్యత్వపు వారసత్వాన్ని స్వతంత్రించుకున్నారు. వారు శోధించబడ్డారు, అగ్నిలో వేయబడ్డారు, సింహాలు గుహల్లో త్రోయబడ్డారు. అయినా విశ్వాసం ద్వారా చర్మపు చొక్కాలను వాళ్ళకి తొడిగించినట్లుగా చర్మాలను వాళ్ళకి పెట్టేసి ఎండల్లో నిలబెట్టేశారు. అయినను వారు సహించారు. కొండల్లో, గుహల్లో, ఎక్కడెక్కడో వారు బాధపడుతూ, హింసించబడుతూ కూడా నివసించి ప్రభు కొరకు బ్రతికారు. అందుకే వారు యోగ్యులని, దేవుని దృష్టిలో యోగ్యులని, నిత్యత్వపు వారసత్వాన్ని పొందుకున్నారని విశ్వాసం ద్వారా చెబుతూ ఉన్నాడు. ఈరోజు ఆ వాగ్దాన ఫలం మనం పొందుకుంటూ అట్టి విశ్వాసం వీరుల వలె మన జీవితాలను కూడా ప్రభువులో స్థిరపరచుకుందాం. ఆయన రాకడ కొరకై ఎదురు చూద్దాం. విశ్వాస వీరుల జాబితాలో ఈ బైబిల్ గ్రంథంలో నీ పేరు లేకపోవచ్చేమో కానీ జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడి ఉన్నది. విశ్వాసంతో చివరి వరకు సాగుదాం. ఆయన ఘనమైన కార్యాలు చూద్దాము, అనుభవిద్దాం. ఆయన కొరకు ఈ భూమి మీద ఒక సాక్షిగా నిలుద్దాం. దేవుడి మాటలు మన వెనుకటిని దీవించును గాక. ఆమేన్.